3 ఈ 1 నుంచి 11 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వచనాలన్నింటిలో కూడా ఒక విషయాన్ని గురించి, ఒక సీన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు లూకా. సో ఏం సీన్ అది అంటే, పుట్టుక నుండి కూడా కుంటివాడై ఉండి భిక్షము అడుగుతూ దేవాలయం దగ్గర అడుక్కునేటువంటి ఒక వ్యక్తిని ఎలా స్వస్థపరచబడ్డాడు అనేటువంటిది ఒక సీన్ అన్నమాట ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి కూడా, ఈ ప్యాసేజ్ మొత్తానికి మనం ఒక పేరు పెట్టదలుచుకుంటే మనం ఏం పెట్టవచ్చు అని అంటే, చూడండి స్క్రీన్ మీద ఉంది కదా, కనిపిస్తుందా? ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆఫ్ ద పవర్. ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆఫ్ ద పవర్. ఇది మనం ఎక్కడ చూస్తామనంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 2:4 చూడండి. 1 కొరింథీ 2:4. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. మీ విశ్వాసము, మీలో కలగబోయేటువంటి విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనకూడదు. నేను మంచి జ్ఞానంగా మాట్లాడి జ్ఞాన సూక్తులు మీకు చెప్తే, నా జ్ఞానం మీదనే, నేను చెప్పిన జ్ఞానయుక్తమైన మాటల మీదనే మీ విశ్వాసం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కానీ విశ్వాసం అనేటువంటిది ఎలా కలగాలి? మనం గలతీయులు రాసిన పత్రిక కూడా మాట్లాడుకున్నాం కదా, విశ్వాసం అనేటువంటిది ఎలా కలగాలి? వినుట ద్వారా కలగాలి. విశ్వాసముతో యేసుక్రీస్తుని గురించి వినడం ద్వారా కలగాలి. కాబట్టి నేను యేసుక్రీస్తుని గురించి తప్ప ఇంకేది కూడా మీకు చెప్పదలుచుకోలేదు, ఏది కూడా మీకు చెప్పలేదు. జ్ఞానయుక్తమైనటువంటి మాటలను ఏదో మీకు బోధించి, విజ్డమ్ని బోధించడానికి నేను రాలేదు, కానీ నేను సువార్త బోధించడానికి వచ్చాను. మీ విశ్వాసం కూడా ఎవరి మీద ఆధారపడాలంటే సువార్త మీద, యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. కాబట్టి నేనేం చేశాను, ఎలా బోధించాను, లేదా మీతో ఉన్నప్పుడు నేను ఎలా బ్రతికాను అని పౌలు చెప్తున్నాడు. చూడండి, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు ఏం చేస్తున్నాను? కనపరచడానికి, కనపరుస్తూ నేను మాట్లాడాను. దేవుని పరిశుద్ధాత్మను ఇంకా దేవుని శక్తిని కనపరుస్తూ నేను మీ వద్ద ఉన్నప్పుడు నేను బ్రతికాను. సో ఏంటి కనపరచడం అంటే? స్పిరిట్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ పవర్. దేవుని పరిశుద్ధాత్మ దేవునితో ఉండే సహవాసాన్ని చూపించాడంట, ఇంకా దేవుని శక్తిని చూపించాడంట. ఏంటి చూపించడం అనేటువంటిది ప్రాక్టికల్గా, హిస్టారికల్గా మనం ఈ పేతురు యోహానులు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం చూడవచ్చు. ఓకే, సో ఇలాంటి కార్యమే అపోస్తులు అందరూ చేశారు. ఇలాగనే వాళ్ళు సువార్తను ప్రకటించారు. ఏంటది? కేవలం మిరకల్ గురించి కాదు, కేవలం స్వస్థత గురించి కాదు. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆఫ్ ద పవర్. ఈ డెమాన్స్ట్రేషన్ గురించి మనం ఇక్కడ చూడాలి. అదవుతుందా? కేవలం స్వస్థల ద్వారా దేవుడు వాక్యాన్ని మనం ప్రకటించగలమన్నా నేర్చుకోవాల్సింది ఇక్కడ కాదు. పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సహవాసాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం ద్వారా మనం సువార్త ప్రకటించవచ్చు. విశ్వాస జీవితం అంటే పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సహవాసాన్ని బయటికి చూపించడం, ఇంకా దేవుని శక్తిని కూడా బయటికి చూపించడం. అది ఆత్మీయ జీవితం, అది యేసుక్రీస్తు కలిసి బ్రతకడం అంటే, అది విశ్వాస జీవితం అంటే. సో ఎలా జరుగుతుందో మనం చూద్దాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. సో 3 గంటలైంది. 3 గంటలు ఏం సమయం అంటది? ప్రార్థన సమయం. ఎవరు చెప్పారు అది ప్రార్థన సమయం అని? ప్రార్థన సమయం అని ఎవరు నిర్ధారణ చేశారు అని అంటే, యూదులు ఆ సమయాలని, కొన్ని సమయాలని ప్రార్థన సమయాలుగా వాళ్ళు పాటించుతా ఉండడం వాళ్ళ ఆనవాయితీ. ఇది దావీదు దగ్గర నుంచి కూడా, దానియేలు దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ అనమాట. దావీదుని చూస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నూన్ ఐ క్రై అంటు యూ.
ఉదయం సాయంకాలం మధ్యాహ్న కాలంలో నేను నీకు మొరపెట్టుకుందును అని దావీదు కీర్తనలో పాడుతూ ఉంటాడు. అట్లాగనే మనం అలాంటి పదాలు ఆసాపు కీర్తనలో చూస్తాం. అలాంటి పదాలే, అలాంటి లైఫ్ స్టైల్నే మనం దానియేలు జీవితంలో కూడా చూస్తాం కదా. ముమ్మారు దేవునికి మొరపెట్టుకునేటువంటి అలవాటు కలిగి ఆయన వాడుక చొప్పున రాజ ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా ఆయన వాడుకను ఆయన విడిచిపెట్టుకోకుండా ఆయన ప్రార్థనకు కూర్చున్నాడు. ఏంటి ఇంత ట్రెడిషన్ని ఫాలో అవడానికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా దానియేలు? ఏమి అప్పుడే ఆ టైంలో ప్రార్థన కూర్చుంటాడని వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కరెక్ట్ దానియేలు ప్రార్థన సమయం రా ఇది, ప్రార్థన కూర్చుంటాడు, రాజుకు తప్పనిచ్చి ఇంకెవరికి మొక్కకూడదని చెప్పాం, ఎవరికి ప్రార్థనలు చేయకూడదని చెప్పాం, మరి ఏం చేస్తాడు అని కరెక్ట్గా ఆ టైంకి వచ్చి కూర్చుంటారు కదా. అది తెలుసు కదా దానియేలుకి. ఏమి ఆ సమయం కాకుండా ఇంకో వేరే సమయంలో ఎవరికి తెలియకుండా కూర్చుంటే ప్రార్థనకి ఏమి? ట్రెడిషన్స్ని బట్టి క్రియల ద్వారా ఏదో దేవుడిని మెప్పిద్దామని చూస్తున్నాడా దానియేలు అని అంటే కానే కాదు. దానియేలు నిజమైనటువంటి విశ్వాసి. నిజమైన విశ్వాసి ఎవరు కూడా క్రియల ద్వారా దేవుని యొక్క నీతిని సంపాదించుకుందామని, క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతులు అవుదామని నిజమైన విశ్వాసులు ఎవరు కూడా ప్రయత్నం చేయరు కదా, ప్రయత్నం చేయరు. అది మనకు గలతీయులకు రాసిన పత్రికలో చూసాం. దానియేలు కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడేటువంటి వ్యక్తి. దేవుని మీద మాత్రమే, తన నీతి కోసం కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడేటువంటి వ్యక్తి. అందులో ఎలాంటి అనుమానం కూడా లేనే లేదు, ఎలాంటి అనుమానం లేదు. మరి ఎందుకు అక్కడ అంత ఆనవాయితీ ప్రకారం మళ్ళీ అక్కడ కూర్చొని పట్టుబడిపోయాడు పాపం దానియేలు అని అంటే అది ఏంటంటే అది క్రియ కాదు, తను పెట్టుకున్నటువంటి డిసిప్లిన్ని ఫాలో అవ్వాలనేటువంటి స్వనీతి కాదు, దేవునికి దూరం అవ్వకూడదు అనేటువంటి ఆసక్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి దూరం అయిపోకూడదు అనేటువంటి తపన, అది దానియేలులో ఉన్నదన్నమాట. ఆ తపన ఉన్నటువంటి అనేక మందిలో కూడా ఈ ప్యాటర్న్ మనం చూస్తాం. ఏ ప్యాటర్న్ చూస్తామంటే కొన్ని డిసిప్లిన్స్ వాళ్ళు పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అది వాళ్ళేదో పెట్టుకుని సాటిస్ఫై అవుదామని పెట్టుకున్న డిసిప్లిన్స్ కాదు అవి. ఆ డిసిప్లిన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నేను నీతిమంతుని అయిపోతానని చెప్పి పెట్టుకున్న డిసిప్లిన్స్ కాదు. వాళ్ళు ఏదో కొన్ని ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నట్లు, కొన్ని డిసిప్లిన్స్ని నిష్టగా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రయాసపడి భారం మోస్తూ ఆ డిసిప్లిన్స్ని చేయరు. విశ్వాసులు మనం చూసిన నిజమైన విశ్వాసులు సంఘానికి వస్తారు, చర్చికి వస్తారు. నిజమైన విశ్వాసులు సహవాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. మన అపోస్తల కార్యంలోనే ముందుగా కూడా చూసాం 2వ అధ్యాయంలో కదా. ఇంటింటా ప్రతి దినము వారు రొట్టె విరుచుచు ఉన్నారు, ప్రతి దినము వారు దేవాలయంలో కూడుకుంటూ ఉన్నారు అనేటువంటి మాటల్ని మనం చూసాం కదా. మరి ఏంటి ఇవన్నీ క్రియలకి దాసోహం అయిపోయినట్టు కాదా? ఈ క్రియలు లేకపోతే ఏదో ఇక ఆత్మీయ జీవితం లేదన్నట్లుగా వీళ్ళు రోజు ఇలా చేస్తున్నారు, ఆచారబద్ధంగా చేసేయడం కాదా ఇది? గలతీయులకు రాసిన పత్రికలో దానికి విరుద్ధంగా మనం మాట్లాడుకున్నాం కదా. క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అది ఏ నీతి క్రియ అయినా కావచ్చు, అది ఏ క్రియ అయినా కావచ్చు, క్రియల మీద నువ్వు ఆధారపడి రిలై అయినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు అని విన్నాం కదా, మనం నేర్చుకున్నాం కదా. మరి చర్చికి కూడా రమ్మడం కూడా శాపగ్రస్తం అయిపోయినట్టేగా. మరి చర్చికి కూడా తూచా తప్పకుండా రావాలి, మరి సహవాసం తూచా తప్పకుండా కలిగి ఉండాలి. చూడండి, సహవాసాన్ని కలిగి ఉండాలి, చర్చికి రావాలి అని చెప్పేది దేనికి అని అంటే ఆ క్రియలను బట్టి మీకు నీతి కలుగుద్దని కాదు. ఎందుకు ఆ విధంగా చెప్పేది అంటే ఆ విధంగా ఆ క్రియల్లో మీరుంటే, మీరు ఆ విధమైనటువంటి జీవన విధానంలో మీరుంటే మీకు యేసయ్య కనిపిస్తాడు, యేసయ్య మీకు పరిచయం అవుతాడు, యేసయ్యతో కలిసి మీరు బ్రతకగలుగుతారు. అదవుతుందా? వన్స్ మీరు ఆయనతో కలిసి బ్రతకడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఇవన్నీ కూడా ఏంటనంటే ఇవి ఆటోమేటిక్గా మీరు చేయకుండా మీరే ఉండలేకపోతారు. అదవుతుందా? ఎడిక్ట్ అయిపోతారు.
ఎడిక్ట్ అయిపోతారు. ఏమైపోతాం? తాగుడికి బానిస అయిపోయినటువంటి వ్యక్తి ప్రయాసపడి నువ్వు తాగుతున్నా, ఎందుకురా నీకింత ప్రయాస, అంత దూరం పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగుతావు, ఎందుకంత ప్రయాస ఎందుకు, ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో ఉండి కోకోకోలా తాగొచ్చు కదా, ఇంటికి ఆర్డర్ పెట్టుకొని అంత దూరం పోయి అక్కడ చీకటి గదిలో కూర్చొని అక్కడ కంపు కొట్టేటువంటి ఆ గదిలో కూర్చొని అందరితో పాటు కొట్లాడుకుంటా అంత కర్మ, అంత ప్రయాస ఎందుకు నీకు అని ఎవడన్నా తాగుబోతుడికి కౌన్సిలింగ్ చేయగలుగుతారా చెప్పండి? ఎవరన్నా చేస్తారా ఈ విధంగా తాగుబోతుడికి కౌన్సిలింగ్? ఇలా చెప్తాడు, ఎంటడా మాంతడా? అరే పిచ్చోడా, ఎవరు చెప్పాడరా నేను ప్రయాసపడిపోతున్నానని? సంతోషంతో పోతుంటాడు, అవునా? ఛాన్స్ దొరికితే పరిగెద్దామన్న ఆలోచనతో ఆనందంతో పోతుంటాడు. జోబులో రూపాయి పడిందంటే ఆ రూపాయిని తాగుడు కోసం ఖర్చు పెట్టడానికి ఆనందంతో ఖర్చు పెడుతుంటాడు. ఆనందంతో చేస్తుంటే నేను ప్రయాసపడుతున్నాను నీకెవరు చెప్పారు పిచ్చోడా అని లోపల నవ్వుకుని వెళ్ళిపోతాడు, అవునా కదా? అందుకని అది ఎడిక్షన్ కదా. అందులో సంతోషం ఏదో ఎత్తుక్కుంటున్నాడు, అది నిజమైన సంతోషం కాదు, అది జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ యేసుక్రీస్తులో ఉన్నది నిజమైనటువంటి సంతోషం. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆయనతో కలిసి స్నేహం చేయడం అనేటువంటిది అది రియల్ లైఫ్. ఇందా మనం సువార్త కొడుకులో కూడా మాట్లాడుకున్నాం. ప్రతి దినము ఆస్వాదించేటువంటి జీవితం అది. నిజమైన సంతోషం ఉంటుంది అందులో, నిజమైన తృప్తి ఉంటుంది అందులో, నిజమైన పర్పస్ ఉంటుంది అందులో. యేసయ్యతో కలిసి జీవించే జీవితం. కాబట్టి ఏ స్థలం అయితే, ఏ ఫెలోషిప్ అయితే, ఏ సహవాసం అయితే మనకు ఆయన్ని పరిచయం చేసాయో, ఏ వాక్యమైతే మనకు ఆయన సిలువను గురించిన సువార్తను మనకు అందించిందో, ఆ వాక్యాన్ని, ఆ వాక్యం బోధించే స్థలాన్ని, మనకు ఆయన దొరికిన స్థలాల్ని మనము ఆయనకి దొరికినటువంటి, లేకపోతే ఆయన మనం చూడగలిగినటువంటి ఆ సహవాసాన్ని విడిచిపెట్టలేము. ఇంకా రోజు ఆయన్నే చూస్తూ ఉండాలని ఇష్టపడతా ఉన్నప్పుడు, రోజు ఆయనతో కలిసి బ్రతకాలని ఇష్టపడతా ఉన్నప్పుడు మనమే విడిచిపెట్టలేము ఇంకా. అర్థమవుతుందా? ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఫోర్స్ చేసినట్టు మీకు అనిపించవచ్చు. కొత్తగా వచ్చే వాళ్ళకి రండి సహవాసంలో ఉండండి, మెయింటైన్ చేయండి, కొంచెం ఫోర్స్ చేసినట్టు. అది రూల్ కాదు. మీరు రాగానే మీరు నీతిమంతులు అయిపోతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీరు మీ నీతి అంతా పోతుంది అనేది కాదు. ఇక్కడేదో ఆశీర్వాదం ఉంది, ఇక్కడేదో మహిమ ఉందని కాదు. మీరు వస్తే మీరు ఎడిక్ట్ అయిపోతారని. అర్థమవుతుందా? మీరు వస్తే ఇందులో ఉన్నటువంటి మేలు మీరు గ్రహించి ఇంకా మీరే వదిలిపోయి నువ్వు మానేరన్నా మీరు మానేరు, మీరే ఇంకా 10 మందికి చెప్తారు. అర్థమవుతుందా చెప్పింది? అంతే. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళే. కొన్నాళ్ళు రమ్మన్నాం, ఆ తర్వాత వాళ్ళు రాగా ప్రభుని వాళ్ళు కనుగొన్న తర్వాత ఇంకా వాళ్ళు పొమ్మన్నా కూడా పోలేని పరిస్థితి వచ్చేసారు. వాళ్ళే ఇతరులను ఇంకా ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటువంటి, ఇంకా చర్చికి రమ్మని చెప్పి కొంతమందిని మిమ్మల్ని కొంతమంది ఇన్వైట్ చేయడానికి పరిస్థితికి వచ్చారు. ఎందుకో తెలుసా? అందులో అంత సంతోషం ఉంది కాబట్టి, అందులో అంత తృప్తి ఉంది కాబట్టి, ఏ వస్తువు, ఏ డబ్బు, ఏ మనిషి కూడా ఇవ్వలేనటువంటి సమాధానం ఉంది కాబట్టి ఆయనతోటి ఆ జీవించేటువంటి ఆ జీవితానికి వాళ్ళు ముగ్ధులైపోయి వాళ్ళు చేస్తున్నారు. అలాగనే దావీదు సరే, అలాగనే దానియేలైనా చేశాడు. ఆ క్రియల మీద ఆధారపడి కాదు చేస్తుంది, యేసయ్యకి ఎడిక్ట్ అయిపోయి, దేవునికి ఎడిక్ట్ అయిపోయి, ఆయనలో ఉన్నటువంటి నిజమైనటువంటి సంతోషానికి ఆ వ్యక్తి అలవాటు అయిపోవడం వల్ల ఏం చేస్తాడంటే, నేను బలహీనుణ్ణి, నా మైండ్ ఎటెటో వెళ్ళిపోతే ఏం మిస్ అయిపోతాను? నేను నా దేవునితో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మిస్ అయిపోతాను, టైం వేస్ట్ చేసేస్తాను నేను. కాబట్టి నా టైం నేను వేస్ట్ చేయకూడదు. ఆ లైఫ్ అనేది ప్రెషియస్ కదా, టైం అనేటువంటిది పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు కదా. కాబట్టి టైం వేస్ట్ అయిపోద్ది.
కాబట్టి నా బ్రెయిన్ టైం వేస్ట్ చేయడానికి నన్ను నడిపిస్తుంది. నా మనసు అది మంచిది కాదు, నా హృదయం మంచిది కాదు, టైం వేస్ట్ చేసేస్తుంది నా మనసు. కాబట్టి ఏం చేయాలంటే టైం వేస్ట్ కాకుండా మనం హేమ పెళ్లి కోసం కొడైకెనాల్ వెళ్ళాం కదా. ఆడికి వెళ్ళినప్పుడు మనం ఆలోచిద్దాం, ఆడికి వెళ్ళాక చూసుకుందాం అని చెప్పి కూర్చొని ఆ హోటల్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటా, ముచ్చట్లు వేసుకుంటా, తిని అడాదని పెడితే లేకపోతే అవన్నీ తిని కూర్చొని నిదానంగా ఆలోచించుకుంటా ఉన్నాం అనుకోండి, ఏమైపోద్ది, రోజు గడిచిపోద్ది, ఒకరోజు అయిపోద్ది. మళ్ళీ ఇంకా నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ అప్పుడు నిదానంగా ఆలోచించుకుని ఏం చేద్దాం అనుకునేసరికి టైం అంతా అయిపోద్ది కదా. కాబట్టి అలాంటి ట్రిప్స్కి మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి ముందుగానే ఏం చేస్తాం, ప్రణాళికలు వేసేసుకుంటాం. మన టైంని ఏం చేస్తాం, డెడికేట్ చేసేస్తాం. ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, సాయంత్రం వెళ్ళాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, నెక్స్ట్ డే ఇది చేయాలి. వీ డోంట్ వాంట్ టు మిస్ ది ఎంజాయ్మెంట్, వీ డోంట్ వాంట్ టు మిస్ ద టైం. ఎందుకంటే అది పోతే మళ్ళీ తిరిగి రాదు. పోతే మళ్ళా ఆ స్థలానికి మనం వెళ్తామా, మళ్ళా వెళ్ళలేం కదా. అందుకనే దానియేలు అందుకని వాళ్ళు ఏం చేసుకున్నారంటే షెడ్యూల్ చేసుకున్నారు వాళ్ళ జీవితంలో. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు దేవునితోనే సమయం గడపాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని నేను ఎంజాయ్ చేయాలి. ఆయన దగ్గర నా బలహీనతల్ని కుమ్మరించుకోవాలి, నా భయాల్ని కుమ్మరించుకోవాలి, నా యాంగ్జైటీస్ని కుమ్మరించుకోవాలి. ఆయన ఇచ్చే సంతోషాన్ని నేను ఆస్వాదించాలి, పాటలు పాడుకొని ఆయన స్తుతించాలి. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో, నా కోసం సిలువలో ఆయన ఏం చేశాడో నేను ధ్యానించుకొని ఆయన్ని నేను కొనియాడాలి. అందులో నేను రియల్ లైఫ్ ఉంది. ఇంకా ఏ ఎంజాయ్మెంట్లో కూడా నాకు రియాలిటీ లేదు. రియాలిటీ అదవుతుందా, రియల్ మెమరీస్ నాకు అలాంటి సమయాల్లోనే వస్తాయి. నిజంగా క్రియలు జరిగేది అలాంటి సమయంలోనే. నా జీవితం ప్రొడక్టివ్గా ఉండేది ఆయనతో గడిపే సమయంలోనే. కాబట్టి మిస్ అవ్వకూడదు అనుకొని ఏం చేసుకున్నారంట, టైం టేబుల్ వేసుకొని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అది ఆనవాయితీగా వచ్చేసింది. దాన్ని ఆచారబద్ధంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో నామకే వస్తే కూర్చున్నాం, కరెక్ట్ టైం అయింది, టైంకి కూర్చున్నాం, లేసాం అని నామకే వస్తే చేసేసి నేను చాలా ప్రార్థనా పరుణ్ణి అని చెప్పి ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. కానీ అపోస్తలులు మాత్రం యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత క్రియల ద్వారా మనకు రక్షణ రాదు. క్రియల మీద ఆధారపడడం వల్ల ఏం ఉపయోగం లేదు, యేసయ్య మీద ఆధారపడడం ద్వారానే మనకి ఉపయోగం అని గ్రహించుకున్నారు. కానీ గ్రహించుకొని వాళ్ళు ఏం చేశారంటే అదే ఆచారంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు అనంటే నీతి కోసం కాదు, యేసయ్య కోసం, ప్రభువుని ధ్యానించడం కోసం, ఆయన్ని మిస్ అయిపోకుండా ఉండము. ఎలాగైతే దానియేలు అనుకున్నాడో వీళ్ళు కూడా అలా అనుకొని, సో ఆల్మోస్ట్ ప్రతి విశ్వాస జీవితంలో మంచి ఎదుగుతున్నటువంటి విశ్వాసంలో మెచ్యూరిటీలోకి వస్తున్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి విశ్వాస జీవితంలో కూడా మనం చూస్తాం. వయసు గడిచే కొద్దీ ఇవి ఎక్కువ చూస్తాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్, కరెక్టే. గలతీయులకు రాసిన పత్రిక చదువుకుంటున్నాం, కరెక్టే. క్రియల ద్వారా మనకు రక్షణ రాదు, క్రియల ద్వారా ప్రభువులో ఎదగము, క్రియల ద్వారా కూడా ఏది కూడా జరగదు, క్రియలకి మన ఆశీర్వాదాలకు కూడా సంబంధం లేదు. ఇవన్నీ మనం చదువుకుంటున్నాం, బాగానే ఉంది. ఎంత చదువుకున్నా దేనికోసం చదువుతున్నాం? గలతీయులకు రాసిన పత్రికలో మనము దాసులుగా ఉండకూడదు, యేసుక్రీస్తులో మనకు స్వతంత్రం ఉంది. ఏ విషయంలో స్వతంత్రం అని మాట్లాడుకున్నాం మనం, గుర్తుందా? బేసిక్గా ఏ విషయం, దేంట్లో నుంచి స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాడు? మనల్ని మోసగించే మన హృదయం నుంచే మనకు స్వతంత్రం. మన హృదయం మనల్ని మోసగించి, ఇదిగో ఈ పనులు చేయి, ఈ డిసిప్లిన్ లే, చాలు నువ్వు ఆటోమేటిక్గా భక్తుడు అయిపోతావు అని చెప్తే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసుకొని భక్తులమని ఫీల్ అయిపోయేటువంటి దుస్థితి మనది. ఆ విధంగా మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది.
కాబట్టి మోసం చేసేటువంటి మన హృదయంలో నుంచే మనకేం కావాలి? విడుదల కావాలి, స్వతంత్రం కావాలి. మన నుంచే మనకి విడుదల కావాలి. మనకు మనమే దాసులం అయిపోతుంటే మన నుంచి మనకు స్వతంత్రం కావాలని మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి అలా స్వతంత్రం కావాలనుకున్నటువంటి వారు యేసయ్యలోనే, నేను చేసే క్రియల్లో ఏదీ లేదు, యేసయ్య మీద ఆధారపడితేనే నాకు జీవితం అని నమ్మినవాడు వాడు ఇంకా ఏం చేస్తాడు అని అంటే, నా హృదయం మంచిది కాదు కదా, నా శరీరం మంచిది కాదు కదా, అది నన్ను టైం వేస్ట్ చేసేలాగా చేస్తుంది. కాబట్టి నేనేం చేయాలంటే నా టైంని నా దేవునికి నేను డెడికేట్ చేయాలి. నా టైంని యేసయ్య కోసం నేను గడపడానికి నేను ఏం చేస్తానంటే నా టైంని నేను షెడ్యూల్ చేసుకుంటాను అని చెప్పి, అది చూడడానికి బయట నుంచి చూడడానికి ఎట్లా ఉంటాయంటే, వీడు కూడా క్రియల మీద ఆధారపడుతున్నట్టున్నాడే, వీడికి కూడా ఏదో డిసిప్లిన్స్ పెట్టుకున్నాడు అని అనుకుంటారు. కానీ కాదు. అదవుతుందా? ఎస్పెషల్లీ ప్రార్థన విషయంలో మనకు ఆ విధంగా టైంని డెడికేట్ చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరం. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:15 చూడండి. 2 Thessalonians 2:15. 2 Thessalonians 2:15. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా నోటి మాట వలనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇది ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా. ట్రెడిషన్స్ అని రాయబడి ఉన్నాయి కదా. ద ట్రెడిషన్స్ దట్ ఆర్ గివెన్ టు యూ. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలన. ఏంటి ట్రెడిషన్స్? ఏంటి ట్రెడిషన్స్? ఈ క్రియల మీద ఆధారపడేలాగా చేసే ట్రెడిషన్స్ కాదు ఇవి. ఇవి క్రియలే కానీ వాటి మీద మనం ఆధారపడం. ఇవి వీటిని చేస్తే యేసయ్య మీదే ఆధారపడతాం. కానీ క్రియలే. చర్చికి రావడం క్రియే, పరిచర్య చేయడం క్రియే, ప్రార్థన చేయడం క్రియే, విజ్ఞాపన చేయడం క్రియ, సంఘంలో సహోదరుల్ని ప్రేమించడం, ఎవరు వారి గురించే కాక వేరొకరి గురించి ఆలోచన చేయడం, నాకంటే ఎదుటి వ్యక్తిని యోగ్యుడిగా ఎంచుకోవడం, సంఘానికి కానీ సమాజానికి భారంగా ఉండకుండా కష్టపడి పనిచేయడం, భర్తగా ఉన్నవాడు కుటుంబాన్ని పోషించుకోవడం, కుటుంబాన్ని దేవునిలో నాయకత్వాన్ని వహించి నడిపించడం, స్త్రీగా ఉన్న వ్యక్తి భర్తకు సహాయపడడం, భర్తకు అండగా ఉండడం, ఓదార్పుగా ఉండడం, సహాయంగా ఉండడం, ఆయనతో కలిసి దేవుని పనిలో ముందుకు సాగడం. వీటన్నిటి ద్వారా ఏం జరుగుద్ది అని అంటే, ఇవన్నీ క్రియలే. కానీ ఈ క్రియలు చేస్తే మనం ఈ క్రియల మీద ఆధారపడం. ఈ క్రియల్ని చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రియల మీద ఆధారపడం. మనం దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడతాం. దేవునిలో ఉండడానికి, దేవుని కోసం సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి ఈ పనులు మనకు ఉపయోగపడతాయి. ఈ క్రియలు ఇవన్నీ క్రియలే. దానికోసం, యేసయ్య కోసం మనం వీటిని చేస్తాం. అర్థమవుతుందా? సో వీటిని అందుకని ఏమన్నాడంటే, ట్రెడిషన్స్, మేము మీకు అప్పగించిన, మీకు చూపించినటువంటి విధులలో మీరు కొనసాగండి. ముందు యేసయ్య గురించి చెప్పి, యేసయ్యకి దగ్గరగా ఉండాలంటే చూడండి, ఇలాంటి లైఫ్ స్టైల్ మీకు ఉండాలి. మీకు చర్చ్ ఉండాలి, మీకు కుటుంబం ఉండాలి, కుటుంబంలో నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తూ ఉండాలి.
వాక్యానుసారమైన స్త్రీగా, వాక్యానుసారమైన పురుషుడిగా నువ్వు బ్రతకాలి. పరిచర్య ఉండాలి, ఆత్మల విషయమైన భారం ఉండాలి. ఇవన్నీ క్రియలే. ఈ క్రియల్లో నీతిని వెతుక్కొని చేయొద్దు. ఈ క్రియల్లో నీతిని వెతుక్కొని చేయొద్దు, మెకానికల్గా చేయొద్దు. ఏసై గురించి మీకు చెప్పాను కదా, ఆ ఏసైకి దగ్గరగా ఉండడానికి ఈ క్రియలు ఉపయోగపడతాయి, చేయండి. చేస్తారా? ఏసైకి దగ్గరగా ఉండడానికి ఉపయోగపడతాయి అంటే ఏదైనా చేస్తా అని చేయడం ప్రారంభిస్తూ వాటిలో మనం మునిగిపోతాం, వాటిలో మనం ఎడిక్ట్ అయిపోతాం. ఎందుకంటే అవి చేస్తూ ఉండగా మనకు యేసయ్య తోటి సహవాసం అనేటువంటిది బలపడుతూ ఉంటుంది అన్నమాట. అదవుతుంది చెప్పింది. సో ఇటువంటి క్రియలు విశ్వాసుల జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి కదా. అందుకనే అక్కడున్నటువంటి ఆ విశ్వాసుల అపోస్తలు, ఆ పేతురు, యోహాను, అప్పుడున్నటువంటి అక్కడున్న అపోస్తలు వాళ్ళ జీవితాన్ని హిస్టారికల్గా, వాళ్ళ ఫెయిత్ని, వాళ్ళ లైఫ్ని మనం చూసి మనం మాదిరి తీసుకోవాలి. ఇప్పుడు అదే మనం చేయాల్సింది. హిస్టరీ ఇచ్చాడు, ఆ హిస్టరీలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, విశ్వాసం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. సో వాళ్ళు ఏం చేశారు? దే ఆర్ బ్రేకింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్ టు బి పవర్ఫుల్ ఇన్ దైర్ ఎవాంజలిజం. ప్రార్థన అనేటువంటి డిసిప్లిన్ని వాళ్ళు కలిగి ఉండి, ప్రార్థన అనేటువంటి ప్రార్థనకి వారి సమయాన్ని డెడికేట్ చేస్తూ వారిని వారు ఏం చేసుకుంటున్నారంటే నలగొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? నా హృదయానికి వదిలేస్తే నా హృదయం ఎటో పోద్ది. ఆ యేసుప్రభుని నమ్ముకున్నానుగా, నాకే అనిపిస్తుంది ఏదో ఒక టైంలో ప్రార్థన చేసుకుందాం అని అనిపిస్తుంది, అప్పుడు కూర్చుందాం అని చెప్పి పొద్దున్నే అలా లెగిచేసి అలా వెళ్ళిపోయామనుకోండి, తెలియకుండానే రాత్రి అయిపోద్ది, మరుసటి రోజు వచ్చేస్తుంది. అని నేను రక్షింపబడిన వ్యక్తిని కదా, యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, అమ్మో యేసయ్య గురించి నాకు అన్నీ తెలుసు, యేసయ్య గురించి నేను ప్రేమిస్తున్నాను, ఆయన నా సిలువ గురించి నేను ధ్యానించాను, అన్నీ తెలుసు. కాబట్టి నాకు టైం దొరకగానే కూర్చుందాంలే, ఏదో టైంలో అనిపిస్తుంది అప్పుడు కూర్చుందాంలే అని చెప్పి అనుకుంటావు. రాత్రి అయిపోద్ది, దినం గడిచిపోద్ది. ఆ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు వీళ్ళు. అమ్మో నా హృదయం సంగతి నాకు తెలిసిపోయింది, ఇలాంటి పొరపాట్లు ఇంకా నేను చేయదలుచుకోవట్లేదు అని చెప్పి మనం ఏం చేయాలంట? చూడండి, మాదిరి తీసుకోవాలి వాళ్ళని చూసి. నిజమైన ఫెయిత్ ఇలా ఉంది చూడండి. మనం ఏం చేయాలి? నేను నా శరీరానికి వదిలిపెట్టేశాననుకో, నా హృదయానికి ఈ విషయాన్ని వదిలిపెట్టేశానంటే ఇంకా నేను ప్రార్థన చేసినట్టే. కాబట్టి నేను ఏం చేయాలి అంటే, నేను నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, టైం పెట్టేసుకోవాలి. ఏది ఏమైనా, రాజు ఆజ్ఞ ఉన్నా, సైనికులు వచ్చి నన్ను చంపేస్తారనుకున్నా టైం మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యానంటే మళ్ళీ చేసుకుంటాను లేదో తెలవదు, కాబట్టి నేను మామూలుండి కాదు అని చెప్పి మన బలహీనతలను ఎరిగిన వారమై మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు హ్యావ్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్. వీ నీడ్ టు క్రష్ అవర్ సెల్వ్స్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రేయర్ యొక్క రిజల్ట్గా మనం ఇక్కడ చూడగలిగేది ఏంటి అని అంటే, పవర్ఫుల్ ఎవాంజలిజం. పవర్ఫుల్ ఎవాంజలిజం, దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఎవాంజలిజంని మనం ఇక్కడ చూస్తాం. చూడండి, తర్వాత ముందుకెళ్తే కనుక 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చేది. సో యెరూషలేం దేవాలయానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం పేరేంటంటే శృంగారం అనేటువంటి, అంటే బ్యూటిఫుల్ అనేటువంటి ఒక ద్వారం. ఎందుకు దానికి ఆ ప్రత్యేకమైన పేరు పెట్టారు అని అంటే, జోసిఫస్ రాసినటువంటి చరిత్రను కనుక మనం చూస్తే నిజంగానే ఆ దేవాలయానికి ఉన్నటువంటి అనేక ద్వారాల్లో ఒక ద్వారం చాలా సౌందర్యంగా ఉండేదంట. అది దగదగా మెరిచిపోతూ బంగారంతో పొదగబడి, అది చాలా హైట్ ఉండి, అది చూడ్డానికే ఒక వింతగా ఉండేదంట, ఒక మాన్యుమెంట్ లాగా ఉండేది. దాన్ని చూడడానికి వస్తూ ఉండేవాళ్ళు అంట ప్రపంచం నలుమూలల నుంచి డిఫరెంట్ ప్రజలు
ఆ ద్వారాన్ని చూడకుండా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. యెరూషలేంకి విజిట్ చేసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి చూసి వెళ్ళాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు, యెరూషలేంకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ ద్వారం గుండా వెళ్ళాల్సిందే. కాబట్టి అక్కడ ఉంటే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎక్కువ మందిని అడగొచ్చు అని చెప్పి అక్కడ ఆ భిక్షమంట అడుగుటకు ఆ ద్వారం దగ్గర కూర్చోబెట్టేవాళ్ళంట. ఎవరిని? ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడిని. సో అప్పుడు ఏం జరిగింది చూద్దాం. 3వ వచనం. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపపోవునప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురు యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుము అనిరి. వాడు వారి ఎదుట వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. చూసారా ఏంటంట? పేతురు యోహాను కూడా ఆ ద్వారం గుండా వెళ్తా ఉన్నారు. ఈ భిక్షగాన్ని చూశారు. వాడిని చూసి ఏమన్నారు? వాడిని తేరి చూచి మా తట్టు చూడుము అని వాడితో చెప్పారు. వాడిని తేరి చూచారు, వాడిని పాయింట్అవుట్ చేశారు. ఆ వ్యక్తి ముఖాముఖిగా వాళ్ళు కలిశారు. నా వైపు చూడయా అని చెప్పి ఆయన్ని అడుగుతా ఉన్నారు. అప్పుడు వాడేమో వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచాడంట. ఏదైనా దొరుకుద్దేమో అని కనిపెట్టి లక్ష్యం ఉంచి, చూడండి పేతురు యోహానులు అక్కడ ఎందుకని చూశారు? దట్ ఈస్ దేర్ కంపాషన్. అక్కడ పుట్టుకతోటి కుంటివాడై పడి ఉన్నాడు, భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. అతని బాధను చూశారు. అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారో లేదో మనకు తెలీదు, కానీ వాళ్ళ కంట ఈ వ్యక్తి పడ్డాడు. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మనం మాట్లాడుకున్నాం కదా, అలా డిసిప్లిన్ పెట్టుకున్నారు. ప్రభుతో సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి అని దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ ప్రార్థన. అంటే దేవాలయానికి వెళ్ళి ఆ మందసానికి మొక్కి రావడానికి కాదు, దేవాలయంలో ఉన్నటువంటి ఆ బలిపీఠానికి మొక్కడానికి కాదు. దేవాలయం అనేది ఒక పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఆ దేవాలయం అనేటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేవాలయంలో ఏదో కార్నర్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుందామని, పబ్లిక్ ప్లేస్ కదా, అలాగ వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేబీ ఇంకా వేరే శిష్యులు కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నారేమో, వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. పేతురు యోహానులు వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా వీడు కనిపించేసరికి వాళ్ళ హృదయము కనికరముతోటి నింపబడింది. కనికరం కలిగిన వాడే తేరి చూచి ముఖాముఖిగా మాట్లాడతాడు. కనికరం కలిగిన వాడు. ఈ రోజుల్లో ఈ దొంగ పాస్టర్లు చేసినట్లుగా ఇట్ట కళ్ళు మూసుకొని అక్కడ పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎవరో లేగు అని చెప్పి అనలా. ఆ వ్యక్తిని చూచి, ఆ వ్యక్తి ఏ అవస్థ పడుతున్నాడో చూసి, ఆ వ్యక్తి ఏ కండిషన్లో ఉన్నాడో చూసి, ఆ వ్యక్తి పట్ల వారికి ఏం కలిగింది? జాలి కలిగింది. ఆ వ్యక్తిని చూసి ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది ఉంటారనమాట, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పట్ల జాలి పడ్డానికి నేను ఒక్కడనే పుట్టాను, ఇంకెవడు జాలి పడరు, వీళ్ళందరూ నేనే ఉద్ధరించాలని చెప్పి ఏదో ఊహించుకొని స్వనీతిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఉన్నారు ఇంకా చాలామంది. వాళ్ళు దేవుని పని మీద వెళ్తున్నారు. దేని మీద వెళ్తున్నారు? దేవుని పని మీద వెళ్తున్నారు. దేవుని దగ్గర ధ్యానించుకోవడానికి, అక్కడ ఇంకా కలిసేటువంటి సహోదరులతో మాట్లాడడానికి, వాక్యం పంచుకోవడానికి, ప్రార్థన చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు. కనిపించాడు. కనికరం కలిగింది. ఆగిపోయారు. దేవుడు ఒక్కొక్కసారి మన హృదయాన్ని కనికరంతో నింపుతాడు. కొంతమంది పట్ల ప్రేమతో నింపుతాడు. ఆ ప్రేమతో నింపుతా ఉన్నప్పుడు మనం అక్కడ ఏం చేయాలంటే ఆగిపోవాలి.
మనం అక్కడ ఆగిపోవాలి. అర్థమవుతుందా? ఆగిపోయి ఏం చేశాడో చెప్తున్నా. ఆగిపోయి అక్కడ సహవాసం మానేసేసి, ప్రార్థన మానేసేసి, ఆడ గంటలు గంటలు కూర్చొని ఆడిని హాస్పిటల్కి తీసుకుపోయి ఆడికి వైద్యం చేపించి రెండు మూడు రోజులు ఆడితో ఉండి తీసుకురాలా. అర్థమవుతుందా? తర్వాత ఉంది ఏం చేశారని, కానీ ఆగిపోయారు. మన హృదయంలో కలిగేటువంటి దేవుడు మన హృదయాన్ని మెత్తగా చేసి, మన హృదయాన్ని స్పందించే హృదయంలాగా చేసి, హార్ట్ఫుల్గా మనం బ్రతకడం మనకు నేర్పించి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి కదా మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మైండ్ఫుల్గా, హార్ట్ఫుల్గా మనం సందర్భాలకి, మనుషులకి స్పందించేలాగా చేసి, ఆ స్పందనలో కనికరాన్ని బయటికి తీసుకొచ్చి, ఆ కనికరాన్ని ఆయన సువార్త కోసం వాడుకుంటాడు ఒక్కొక్కసారి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా హృదయం స్పందించే హృదయంగా మనం ఉంచుకోకుండా మనం ఎప్పుడు కూడా బిహేవ్ చేయకూడదు. మన హృదయం స్పందిస్తూ ఉన్నప్పుడు, మన హృదయం కనికరంతో నింపబడతా ఉన్నప్పుడు, కనికరంతో మన హృదయం నింపబడినివ్వాలి. యూ షుడ్ లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ కంపాషన్. అది ఎవరి గురించి అయినా కావచ్చు. అయితే ఆ కంపాషన్ తోటి నువ్వేం చేస్తున్నావు అనేటువంటిది ఆ తర్వాత సంగతి. దేవుడు నీకు అవకాశం ఇస్తే అక్కడ వైద్యం చేస్తావు, దేవుడు నీకు అవకాశం ఇస్తే డబ్బులు ఇస్తావు, దేవుడు నీకు అవకాశం ఇస్తే టైం స్పెండ్ చేస్తావు. అవకాశం ఇవ్వకపోతే దేవుణ్ణి కోల్పోకుండా నువ్వేం చేయగలవో అది చేస్తావు. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో విషయంలో రాజీ పడకుండా నువ్వేం చేయగలవు అది చేస్తావు. నువ్వేం చేయగలిగినా అది పవర్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు చేయగలిగింది ఏది చేసినా అక్కడ ఎలా ఉంటుంది అని అంటే దేవుని కార్యము జరిగించబడుతుంది. సో దే ఆర్ ఫిల్డ్ విత్ కంపాషన్. ఆ వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఏమో వాళ్ళ వైపు చూసి ఏమి ఎదురు చూస్తున్నాడంటే ఏదైనా డబ్బులు ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నిజంగా మనం ఏమనుకుంటామంటే, మరి అంత కనికరం ఉన్నాడు ఏం చేయాలి? వాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అది వాడికి ఇవ్వాలి కదా. వాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అది ఇవ్వాలి. కానీ ఏం చేశారో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కంపాషన్ తోటి వాళ్ళు ఆ వ్యక్తిని చూశారు. ట్రూ కంపాషన్ ప్రావిడెన్షియల్లీ లీడ్స్ టు పవర్ఫుల్ ఎవాంజలిజం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. నిజమైనటువంటి కనికరం ఇది, ఫేక్ కనికరం కాదు. ఒక్కోసారి మన మనస్సాక్షి చాలా వీక్గా ఉంటుంది, వీక్ కాన్షియన్స్ కలిగి ఉంటాం అనమాట. ఏంటి? మన మనస్సాక్షి చాలా వీక్గా ఉంటుంది. మనస్సాక్షి ఊరికే కదిలింపబడతా ఉంటుంది. మన మనసు ఊరికనే టెండర్గా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అవతల వ్యక్తి యొక్క అవస్థ చూసి మనం కంపాషన్ ఫీల్ అవుతాం. అది కంపాషన్ లాగానే ఉంటే దేవుడు మనకి అవకాశం ఇస్తాడో, ఏం చేయడానికి అవకాశం ఇస్తాడో అది చేస్తాం, బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఏమైంది అంటే ఆ కనికరము, ఆ కంపాషన్లో నుంచి దన్మని సెల్ఫ్ పిటీలోకి వస్తాం. అర్థమవుతుందా? ఎప్పుడెప్పుడు సెల్ఫ్ పిటీలో జంప్ చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. అట్లాంటి జబ్బు ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తి మీద కంపాషన్ ఉంది, కానీ వాడికి నేను ఏదో చేయలేకపోతున్నానని చెప్పి మళ్ళీ మన మీద మనమే ఏంటంటే అపరాధ భావంలోకి, సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతాం. అది ఫేక్ కంపాషన్. అది ఆ కంపాషన్ ఆ వ్యక్తి మీద కాదు, నీ మీద నీకే ఉందన్నమాట. నేను చేయలేకపోతున్నాను, నా ద్వారా ఏదో జరగలేకపోతుంది. అర్థమవుతుందా? సో నేను ఇంకా ఏదో అద్భుతం చేయాలి, అది నేను ఇంకా బాగా ఉపయోగపడాల్సింది నేను ఉపయోగపడలేకపోతున్నానే. అది నీ మీద నీకున్నటువంటి ప్రేమ, నీ మీద నీకున్నటువంటి కంపాషన్, ఎదుటి వ్యక్తి మీద ఉన్న కంపాషన్ కాదు. సో దిస్ ఇస్ ట్రూ కంపాషన్. అందుకని దీన్ని ఏం చెప్పాను, దీన్ని ట్రూ కంపాషన్. డిఫరెన్స్ ఏంటో నెక్స్ట్ మనం వర్స్లో చూద్దాం. ఏంటి కంపాషన్ గురించి చూడండి. చార్ల్స్ స్పర్జన్ ఏమన్నాడంటే కంపాషన్ గురించి, ట్రూ లవర్స్ ఆఫ్ మెన్స్ సోల్స్, నిజంగా నశించిపోయే ఆత్మల గురించి
భారం కలిగి నశించిపోయే ఆత్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు లర్న్ ది ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ దెమ్, అండ్ ద హోలీ స్పిరిట్ మేక్స్ దెమ్ ఎక్స్పర్ట్ సోల్ సర్జన్స్ ఫర్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? దే విల్ మేక్ దెమ్ ఎక్స్పర్ట్ సోల్ సర్జన్స్ కదా. నిజంగా ఒక వ్యక్తి జీవితం మారాలి. ఒక వ్యక్తి జీవితం మారాలని కనుక ఆ వ్యక్తి పట్ల నిజమైన కంపాషన్ నీకుంటే, ఆ వ్యక్తి రక్షింపబడాలని కోరుకుంటావు. అలా రక్షింపబడాలని కోరుకొని ఒక వ్యక్తిని ప్రేమిస్తే కనుక, ఆ ప్రేమ నిజంగా నీలో నాలో ఉంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ద స్పిరిట్ మేక్స్ దెమ్ ఎక్స్పర్ట్ సోల్ సర్జన్స్ ఫర్ జీసస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మ్యాన్, ఇట్స్ నాట్ బికాస్ ఎ మ్యాన్ హ్యాస్ మోర్ ఎబిలిటీస్, nor altogether because he has more grace, but the Lord makes him to love the souls of men intensely. And this imparts a secret skill, since for the most part the way to get sinners to Christ is to love them to Christ. అర్థమవుతుందా? వారి ఆత్మ విషయమై వారిని ప్రేమించేటువంటి ఒక తీవ్రమైన ప్రేమను వారి పట్ల దేవుడు మనకు కలిగిస్తాడంట. వాళ్ళ ఆత్మీయ విషయాల్ని గమనించి, వాళ్ళ ఆత్మీయ విషయాల్ని లోతుగా గమనించేటువంటి దృష్టిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడంట. అర్థమవుతుందా? వాళ్ళు ఏ విషయంలో దేవుని నుంచి తప్పిపోతున్నారో, ఎక్కడ వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారో గమనించి, ఏ ఆందోళన వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారో గమనించి, ఏ అవసరత వల్ల వాళ్ళకి దేవునికి దూరం అయిపోతున్నారో గమనించి, వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి ఏం చేయాలో అది చేయడానికి ఇష్టపడతారంట. నిజంగా కనుక నశించిపోయే ఆత్మల్ని ప్రేమించే వ్యక్తి అలా చేస్తాడు. Of course, again, but not at the cost of their own time with God. ఈ పనిలో పడి మళ్ళీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కోల్పోతే అప్పుడు మనం ట్రూ కంపాషన్ కదా మనలో ఉండేది, ఫాల్స్ కంపాషన్ వచ్చేస్తుంది. అన్ని ఫాల్స్ అయిపోతాయి, అంతా ఫేక్ అయిపోద్ది మళ్ళా కదా కదా. ఆఫ్టర్ ఆల్ ఆ నశించిపోయే ఆత్మ పట్ల మనకు ప్రేమ ఇచ్చేది ఎవరు? యేసయ్య. నువ్వు యేసయ్యతో ముందు సమయం గడకపోతే ఆ ప్రేమ నిలబడుద్దా? నిలబడదు కదా, నిలబడదు. ఏదో అప్పటికప్పుడు ఏదో కంపాషన్ వచ్చినట్లు, జాలి వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ తర్వాత అదంతా మెకానికల్గా చేసేస్తుంటావు, నీ సొంత ఘనత కోసం చేసేయడం ప్రారంభిస్తావు. సో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి ఏదైనా సరే. సో అలా ఎలా చేశారో మనం చూద్దాం. సో వాడేమో ఏమడిగాడనంటే, వాడేమో మరి వెండి బంగారాలు లేకపోతే ఏదైనా డబ్బులు ఇవన్నీ ఆశించి వాళ్ళ వైపు చూశాడు. మరి వాడిని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు వైద్యం చేయించుకోమని డబ్బులు ఇవ్వలేదు, అది వైద్యం చేయించలేదు. అంత టైం వాళ్ళకి లేదు బేసిక్గా. ఇప్పుడు వాడు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు పోయి డబ్బులు సంపాదించాలా? ఇంకా ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, ఇంకా ఆలయం ఉండదు, ఇంకెన్ని ఉంటాయా? ఉండవు కదా. కనీసం వాడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనుకున్నా సరే ఓ 2-3 రోజులు మొత్తం పోతాయి. కాబట్టి ప్లస్ ఆ రోజుల్లో అంత క్విక్గా ట్రీట్మెంట్ చేసి వాడు కాళ్ళు తెప్పించేవాడు ఎవడు ఉండడు. ప్లస్ పైగా వాడు పుట్టుకతో ఎలా ఉన్నాడు, అయితే అప్పుడే కాలు ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి కుయ్యో మొర్రో అంటుంటే అప్పుడు సహాయం చేసేవాళ్ళేమో. కానీ వీడు పుట్టుకతోటి నేను ఏం చేయలేరు. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా అది అవుతుందా లేదో తెలియదు, గ్యారంటీ లేదు. కానీ వాడిని సాటిస్ఫై చేద్దాం అని చెప్పి వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి వాడిని కొంచెం ఉపశమనం ఇద్దాం, వాడిని కొంచెం మేము ఉన్నాము అనేటువంటిది చూపిద్దాం వాడికి అని చెప్పేసి వాడికి ఏంటంటే డబ్బులు ఇచ్చి చేద్దామని అనుకోలేదు. ఏమంటున్నారో చూడండి, పేతురు యోహానులు 5వ వచనం 6వ వచనం. అంతటా పేతురు
వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుము అని చెప్పి. ఏమంటే పేతురు, వెండి బంగారం మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నది ఒకటే, అదే ఇస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ దట్ వీ హ్యావ్ విత్ అవర్ గాడ్, ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫెలోషిప్ దట్ వీ హ్యావ్ విత్ అవర్ గాడ్. మా దేవునితో మాకున్న సంబంధం, అదే మాకున్న ఆస్తి. పరిశుద్ధాత్మ దేవునితో మాకున్న సంబంధం, అదే మా ఆస్తి. ఆయన మా ఆత్మీయ జీవితాల్లో, మా జీవితాల్లో ఆయన చూపించిన శక్తి, మా సువార్త ద్వారా అనేక మంది జీవితాల్లో కూడా ఆయన చూపించాలనుకున్న ఆయన శక్తి. ఆయన శక్తి ఎంత గొప్పదంటే, మా గురించి మేమే ఆలోచించుకుంటూ, మా చేపలు పడ్డం, మా ఉద్యోగాలు, మా యొక్క వ్యాపారము, దీని గురించి ఆలోచించుకుంటూ బ్రతికే మమ్మల్ని పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని ప్రకటించేవారిగా, అపోస్తలుగా నియమించుకున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు. సృష్టికర్తకు డైరెక్ట్గా మేము ఏంటంటే ఆయన కోసం పనిచేసేవారిగా మమ్మల్ని ఆయన వాడుకుంటున్నాడు. ఆయన శక్తి ఎంత గొప్పదంటే, ఆయన స్నేహం ఎంత గొప్పదంటే, ఇదిగో ఈ ప్రాంతంలో కూడా అనేక మంది సొంకర్లు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, కనికరం లేని వాళ్ళు ఉండొచ్చు, దేవుని గురించి ఆలోచించిన వారు ఉండొచ్చు, నిరాశలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి సంతోషం లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరి జీవితాలు మార్చేవేయగలిగినటువంటి శక్తి ఆయనకుంది. ఆయన స్నేహం అంత గొప్పది, ఆయన స్నేహం అంత గొప్పది. నీకు సహాయం చేయడం ఆయనకి పెద్ద విషయమా? కాదు. వెండి బంగారములు ఇప్పుడు వాటిని మేము సంపాదించుకోవాలంటే ఒక నెల రోజులు కష్టపడాలి. ఆ సంపాదించుకొని వచ్చి నీకు ఇచ్చిన ఇంకో నెల రోజుల్లో అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు నామమును నేను మీకు ఇస్తున్నాను. ఆయన నామములో ఉన్న శక్తిని ఇదిగో ఈ ప్రాంతంలో మేము చూపించబోతున్నాం మా సువార్త ప్రకటన ద్వారా. అది నెక్స్ట్ 12th వర్స్ నుంచి మనం చూస్తాం. నెక్స్ట్ వీక్ అది మనం చూస్తాం. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఒక చిన్న శాంపుల్గా అది ఎంత పవర్ఫుల్లో, యేసయ్యతో మాకున్న స్నేహం ఎంత పవర్ఫుల్లో ఒక చిన్న శాంపుల్ మీకు చూపించమంటావా? నా దగ్గర అదే ఉందిరా బాబు, వెండి బంగారం నా దగ్గర లేవు. నెక్స్ట్ జరగబోతుంది 12వ వచనం నుంచి జరగబోతుంది అసలైన అద్భుతం. ఆ అద్భుతానికి ఒక శాంపుల్ నీకు చూపిస్తాం. కావాలా? ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో నడువుము అని చెప్పి. యేసు నామములో నడువు. యేసయ్య నామములో ఆయన నామాన్ని ప్రకటించడానికి మేము వచ్చాం. ఆయనే మా ద్వారా పనిచేస్తా ఉన్నాడు. ఆయన క్రియలు జరిగించుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఏం జరిగిందంట? వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడి దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసేశారు. ఏంటంట? ప్రజలందరూ చూసేశారు. అదవుతుందా? ఆ 12th వర్స్లో నుంచి చేయబెట్టువంటి ఇంకా అద్భుతం ఉందే. ఈ యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి వీళ్ళ ద్వారా చేయబోయేటువంటి అద్భుతం ఉందే, దానికి వీడే ఒక సాధనంగా మారిపోయాడు. ఆ సంగతి పేతురు యోహానులకు కూడా తెలియదు. వాడికి అసలుకే తెలియదు. అర్థమవుతుందా? పేతురు యోహానుల యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఇదంతా సాధ్యమైంది.
వారి విశ్వాసాన్ని బట్టి ఇది సాధ్యమైంది, వారి కనికరాన్ని బట్టి ఇది సాధ్యమైంది, నిజమైన కనికరాన్ని బట్టి ఇది సాధ్యమైంది. వాళ్ళు ఫేక్ కనికరంలోకి వెళ్ళిపోకుండా, వాళ్ళు సెల్ఫ్ పిటీ కనికరంలోకి వెళ్ళిపోకుండా, వాళ్ళు స్వనీతి కనికరంలోకి వెళ్ళిపోకుండా ట్రూ కంపాషన్ కలిగి ఉన్నారు. దేవుని పనిని మీదనే వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం సమయాన్ని ఇవ్వాలనే నిర్ణయంతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అని అంటే అద్భుతం జరిగింది. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే ఆ తర్వాత వాళ్ళ ఎవాంజలిజంకి, ఆ తర్వాత వాళ్ళు సువార్త ప్రకటనకు కూడా అది ఉపయోగపడింది. అది ఉందని చెప్పింది. సో ఏం నేర్చుకున్న వాళ్ళలో? ప్రార్థన జీవితం. ఇంకా ఏం నేర్చుకున్న వాళ్ళ? ఇప్పుడు పేతురు యోహాను దగ్గర నుంచి నిజమైన కనికరం, నిజమైన కనికరం. ఇంకా ఏం నేర్చుకున్నాం? దేవునికి ఇవ్వాల్సిన సమయం విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతకడం. ట్రూ కంపాషన్ అది చూపించారు అక్కడ. అర్థమవుతుందా? ఓవర్ యాక్షన్ చేయాల. ఏం చూపించారు? నిజమైన కంపాషన్ చూపించాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమయ పరిధిలో, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ని ఉపయోగించుకొని, మా దగ్గర ఇవైతే లేవురా అబ్బాయి, ఇప్పుడు నిన్ను కనికరిస్తున్నాను, నీ మీద నాకు కనికరం కలిగింది, కరెక్టే, ఇప్పుడు నీ మీద నాకు కనికరం కలిగింది కదా, ఇప్పుడు నిన్ను సాటిస్ఫై చేద్దామని చెప్పి నేను పోయి వెండి బంగారం సంపాదించుకొని నేను టైం స్పెండ్ చేయలేను. నా దగ్గర ఇవి లేవు, సంపాదించుకోవడం కూడా నా వల్ల కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చేస్తా. యేసు నామములో, నజరేయుడైన యేసు నామాన్ని ప్రకటించడానికి వచ్చా, అదే నామాన్ని నీకు ఇస్తున్నాను ఈరోజు. అదే సువార్తనే నీకు ఈరోజు ఇస్తున్నాను. లేచి నిలబడు అని చేయి పట్టుకొని లేవనెత్తినగా వాడు దిగ్గున లేచి ఆలయంలోకి వెళ్ళాడంట. అందరూ చూశారంట. చూడండి, ఎవరు చేసిన క్రియది? ఇప్పుడు చెప్పండి, ఎవరి క్రియది? వెండి బంగారం నా దగ్గర లేవు, మా క్రియ కాదు. ఇక్కడ పేతురు పనిచేశాడు, యోహాను పనిచేశాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? వాళ్ళ జోబులోంచి ఆయన తీసిస్తే చెప్పగలుగుతాం. కానీ ఎవరి క్రియది? మా దగ్గర ఏమీ లేవు. జీవించున్నది మేము కాదు, మా యందు క్రీస్తు. నేను క్రీస్తు కూడా మేము ఏం చేయబడ్డాం? సిలువ వేయబడ్డాం. వాడు ఎదురు చూసింది దేనికోసం? డబ్బులు, వెండి, బంగారం. అందరిలాగానే నువ్వు కూడా భిక్ష వేయడానికి వచ్చిన వాడు అయితే రూపాయి వేసేళ్ళు లేదు. నిజంగా నా మీద ఏదో కనికరం పొర్లి పొంగుకొని వస్తుంది అని అంటే ఒక బంగారు నాణ్యం ఇవ్వు, ఒక వెండి కాయిన్ ఇవ్వు. అదే కదా మరి మిగిలిన వాళ్ళకి నీకు ఉండే తేడా. మిగిలిన ఊరకనే జాలిపడి ఏదో ఊరక వాళ్ళ స్వనీతి కోసం పరిసయ్యులు వేసేవాళ్ళు రూపాయి వేస్తారు. నువ్వు నిజమైన కనికరం ఉన్నాడవైతే నువ్వు ఎంత వేయాలి? నువ్వు ఒక బంగారం కాయిన్ వేసేయాలి అని ఎదురు చూస్తున్నాడు మనోడు. నా వైపు చూడు అన్నారు, అబ్బో జాలిగా అడిగారు నా వైపు. వీళ్ళు ఏదో ఏమిస్తారు, మిగిలిన వాళ్ళలాగా రూపాయి 2 రూపాయలు కదా, ఇదే వెండి బంగారం ఇచ్చేటట్టున్నాను వాడు ముందు ఊహించేసుకున్నాడు. కాబట్టే వీళ్ళు ఏమంటున్నారంటే, బాబు నువ్వు అడిగింది ఇవ్వడానికి మా దగ్గర ఇవన్నీ లేవు, నువ్వు అడిగింది ఇవ్వడానికి మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, నీ కోరికలు మేము తీర్చలేం. అదవుతుందా? నీ ఎక్స్పెక్టేషన్స్ మేము తీర్చలేం, మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. ఇదిగో ఈ పరిసయ్యుల్లాగా ఫేక్ కంపాషన్ వేసుకొని స్వనీతి కోసం చేసే వాళ్ళమైతే నిన్ను సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. క్రియల మీద ఆధారపడే వాళ్ళమైతే నిన్ను సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మేము సిలువ వేయబడ్డాం, మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. జీవించున్నది మేము కాదు, మా యందు క్రీస్తే జీవిస్తా ఉన్నాడు. క్రీస్తు నీకేం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. చేయబట్టుకో లే. ఏమో పేతురుకి యోహాను కూడా తెలియదేమో,
చేయబడుకొని లేపుదాం అనిపించిందేమో. జీవించున్నది మేము కాదు, మాయందు క్రీస్తే. ఆయన ఏం చేయాలనుకుంటాడు చేసుకుంటాడులే, ముందు లేపుదాం, ఆయన ఏం చేయాలనుకుంటాడు చేసుకుంటాడు అని చెప్పి చేయబట్టుకొని లేపంగానే తీరా ప్రభు ఏం చేసేసాడు, వాడి కాళ్ళకి చేవల మండలంకి శక్తినిచ్చేస్తే వాడు దిగ్గున లేచాడు అనమాట. ఆలయంలోకి వాళ్ళతో కూడా ప్రవేశించి సంతోషిస్తూ ఉంటే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. గలతీయులకు రాసిన పత్రిక 2:20 మనం చూసాం కదా, తీయొద్దులేండి, రాసుకోండి కావాలంటే. జీవించున్నది నేను కాదు. సో యాక్ట్స్ crucified with Christ. They are crucified with Christ, and it's the acts of Christ, not theirs. హిస్టారికల్ ఫెయిత్, హిస్టారికల్ క్రిస్టియన్స్, ఈ హిస్టారికల్ చర్చ్ నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అని అంటే, వారికై వారే ఏ క్రియ వారు చేయలేదు. గుర్తుపెట్టుకోండి. కనికరం కలిగింది, కనికరం కలిగినప్పుడు ఆ కనికరాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. కానీ అది ఎక్స్ప్రెస్ చేసే ముందు, ప్రభా ఈ వ్యక్తి పట్ల నాకు కనికరం కలుగుతుంది, ఈ వ్యక్తికి ఏదైనా చేయాలనిపిస్తుంది, కానీ నేను నీతో కూడా సిలువేయబడ్డాను కదా, నువ్వేం చేయమంటావు చెప్పు, ఏం చేయడానికి నాకు అనుమతిస్తే చేస్తా, నా ఆస్తి రాసి చేయడానికి నాకు అనుమతిస్తే ఆస్తి రాసి చేస్తా. ఉండాలి కదా రాసియడానికి. వైద్యం చేయడానికి అనుమతిస్తే వైద్యం చేస్తా. లేదురా బాబు, ముందు నీ ఆత్మీయ జీవితం చూసుకోవాలి, ప్రార్థన టైం అయింది, వీడికి ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటే కష్టం. లేదు, వెండి బంగారం లేమంటే ఇస్తే లేవు. లేదు బాబు, నువ్వు ఇప్పుడు వెండి బంగారం సంపాదించుకోవడానికి పోయి నువ్వు వ్యాపారం స్టార్ట్ చేసావంటే నువ్వు మళ్ళా రావు, నువ్వు పోతావు ఏటో, కాబట్టి వద్దొద్దు అంటావా? మరి ఏం చేయాలి? సరే ఏదోటి చెయ్యి, నా దగ్గర నీ నామం ఉంది, ఆ నామాన్ని ప్రకటించడానికి వచ్చాను, అది వీడికి ఇచ్చేస్తాను, నీ ఇష్టం వచ్చింది నువ్వే చేసుకో, కార్యం చేస్తుంది నువ్వు అని చెప్పి వాడు చేయి పట్టుకొని లాగంగానే వాడు ఏమైపోయాడు, దిగ్గున లేచాడు. సో ఎవరి క్రియది? యేసుక్రీస్తు క్రియ. జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు. సో యాక్ట్స్ అన్నప్పుడు యాక్చువల్గా చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, అపోస్తుల కార్యములు అనేది తప్పు పేరు. సరే, అపోస్తులే చేసింది, వాళ్ళ కార్యములే, కానీ ఇవి కరెక్ట్ పేరు దీన్ని పెట్టాలంటే అపోస్తుల కార్యములు కాదు, సజీవుడైన యేసుక్రీస్తు కార్యములు అని పెట్టాలి. మనం ఆల్రెడీగా ఇంట్రడక్షన్ కూడా మాట్లాడుకున్నాం కదా. ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన క్రియలు చేస్తున్నాడు ఇంకా భూమి మీద. ఎవరి ద్వారా? దేవుని బిడ్డల ద్వారా, విశ్వాసుల ద్వారా. చూడండి ఆ తర్వాత ఏం జరిగింది మనం చూద్దాం. 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడికి జరిగిన దాన్ని చూసి విస్మయముతోటి ఏమైపోయారంటే వాళ్ళు పరవశులయ్యారు. వాడేం చేశాడు? వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా ఆలయంలోనికి వెళ్ళాను. గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు ఆలయంలోకి. చూడండి, దేవుని కార్యములు నిజంగా మనం జరిగించేవాడిగా ఉండాలి. అది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోదగినటువంటి మాదిరి. దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని కోసం దేవునిలో సంతోషిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ప్రార్థనలో ఆయన మీదే ఆధారపడుతూ మనం కనుక క్రియలు చేస్తే అది ఎలా ఉంటాయి అని అంటే, దే విల్ బీ విత్ బోల్డ్నెస్, అథారిటీ అండ్ జాయ్. ధైర్యముతోటి కదా. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఏమనుకుంటారో, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో, నేను వీడిని లేపితే వీడు లెగుస్తాడు, లేకవడో, తీరా లేకపోతే ఏమైపోద్ది? దేవుడు క్రియ చేస్తాడో చేయడో, ఏం క్రియ అందరూ నోటీస్ చేసే విధంగా దేవుడు క్రియ చేస్తాడో
చేయడో వీడితో ఇప్పుడు మాట్లాడడం. డబ్బులుంటే ఇద్దాం, డబ్బులు లేకపోతే అయ్యో డబ్బులు లేవే, అయ్యో కనికరం కలుగుతుంది, వీడికి నేను ఏం చేయలేకపోతున్నానే, అయ్యో నా దగ్గర వెండి బంగారాలు లేవే, అయ్యో సంపాదించుకుని ఉంటే బాగుండేదేమో, అయ్యో అక్కడికి పోయి ఉంటే బాగుండేదేమో, అయ్యో ఆ ఉద్యోగం చేస్తే బాగుండేదేమో అని ఏడ్చుకుంటా సెల్ఫ్ పిటీలోకి వెళ్ళి ఆ విధంగా చేసేవాళ్ళు క్రీస్తు కూడా సిలువేయబడిన వాళ్ళు కాదు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరో తెలుసా? స్వనీతి పరులు, గర్విష్ఠులు, వారిని వారు ప్రేమించుకునేవారు. అవుతుందా? నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా నిన్ను నువ్వు ప్రేమించుకునేటువంటి వ్యక్తి అయితే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ఆలోచన వస్తాయి. అయ్యో వీడికి ఇవ్వాల్సింది వెండి బంగారమే కదా, అయ్యో వీడికి చేయాల్సింది వైద్యమే కదా, చేయలేకపోతున్నామే, చేస్తే బాగుండేదే, ఇదేంటిది నేను చేయలేకపోవడం ఏంటి, నాకు సాటిస్ఫాక్షన్ రావటం లేదు, నాకు సంతోషం రావటం లేదు, నేను బాగా డబ్బులు సంపాదించి ఉండాల్సిందేమో, డబ్బుల గురించి ఆలోచించలే, ఒక పలానా చోట ఉద్యోగం చేసుంటే బాగుండేదేమో. ఈ విధంగా ఆలోచించేది ఎవరో? నిజమైన కనికరం ఉన్నవాళ్ళు కాదు. నీ మీద నీకు కనికరం ఉన్నవాళ్ళు అలా, మనం వాళ్ళ మీద వాళ్ళ కనికరం ఉన్నవాళ్ళు అలా ఆ విధంగా ప్రవర్తిస్తారు. వీళ్ళలా ప్రవర్తించలా. దే హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దట్ దే హ్యావ్ విత్ దర్ గాడ్. దేవునితో వాళ్ళకున్నటువంటి స్నేహాన్ని, దేవునితో వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు శక్తితో. ప్రభా నువ్వు నా మాతో ఉన్నావు, ఈరోజు ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తుంది నువ్వే, ఈ వ్యక్తిని చూపించింది నువ్వే. దే ఆర్ ఫీలింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే అది గుర్తుపెట్టుకోండి. దేవుని నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఈ క్షణం దేవుడు నాతో తోడై ఉన్నాడు అని ప్రభు యొక్క స్నేహాన్ని, ప్రభు నడిపింపుని ఆస్వాదించడం. ఆయన నాకు దూరంగా లేడు. దట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆ శక్తిని డెమాన్స్ట్రేట్ చేస్తారు. డెమాన్స్ట్రేషన్ కదా. కాబట్టి వాళ్ళకి ధైర్యంతో బోధించారు, అథారిటీతో బోధించారు. నువ్వు నాతో ఉన్నావు ప్రభా, చెయ్యి పట్టుకొని లేపుతున్నా, నువ్వేం చేస్తావు చేసుకో, నువ్వేం చేస్తావు చేసుకో, నీ క్రియ నువ్వు చేస్తావు, ఏదో ఒకటి చేస్తావు, నువ్వు సజీవుడిగా ఉన్నావు కదా, నాతో పాటు ఉన్నావు కదా, ఇక్కడ నీ నామంలో నేను ఈ వ్యక్తిని చేయబట్టుకొని లేపుతా ఉంటే నువ్వేం చేయకుండా ఉంటావా? నువ్వు సజీవుడు కదా. అర్థమవుతుందా శక్తి? వాళ్ళ జీవితంలో శక్తి అంటే అర్థమవుతుందా? యేసుక్రీస్తుతో పాటు సిలువేయబడినాడు ఉంటుంది ఆ శక్తి. ప్రభుతో సమయం గడుపుతూ ప్రార్థిస్తూ ఉండేవాడికి ఉంటుంది ఆ శక్తి. అథారిటీ తోటి వాళ్ళు వాడిని చేయి పట్టుకొని లేపేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ కలిగిందేంటి? ఆ వ్యక్తి కలిగిందేంటి? వాళ్ళ బోల్డ్నెస్ తోటి ఆ డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాడికి కలిగింది ఏంటి అంటే సంతోషము, జాయ్. అక్కడ మిగిలిన వాళ్ళందరికీ కలిగింది ఏంటి అని అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం. 2 తిమోతికి రాసిన పత్రిక 3:5 చూడండి. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి గల వారి వలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దాని శక్తిని ఆశ్రయించని వారై దుస్తుల గురించి, సంఘములో కపట సహోదరుల గురించి, అవిశ్వాసులైనటువంటి వారి గురించి, సంఘాన్ని పాడు చేసేటువంటి దుస్తుల గురించి మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంట? పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు. అదేందా చెప్పింది? పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు. అయ్యో ప్రభా నేను సహాయం చేయలేకపోతున్నానే పలానా వ్యక్తికి, అయ్యో ప్రభా
భక్తి కలిగిన వారి వలే ఉంటారు, కానీ అందులో ఉన్న శక్తిని వారు ఆశ్రయించరు. ఆశ్రయించాల్సిందేమో డబ్బునే, ఆశ్రయించాల్సిందేమో నువ్వు సాధించేటువంటి వాటినే. పైకి భక్తి కలిగి ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు. నేను చాలా భక్తి పరురాల్ని, నేను చాలా భక్తి పరుణ్ణి, ఆ కుంటోడిని చూసి నేను చాలా జాలి పడిపోతున్నాను, వాడికి డబ్బులు ఇవ్వలేకపోతున్నానే, నేను దిగులు పడిపోతున్నాను. పైకి భక్తి కలిగిన వారి వలే ఉన్నారు వీళ్ళు, కానీ వీళ్ళు నిజమైన భక్తి పరులు కాదంట. ఎందుకంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరే. నాకు భక్తి ఉంది, అందుకని జాలి కలుగుతుంది, అందుకని ఏదో చెయ్యాలనుకుంటున్నాను, కానీ ఆశ్రయించాల్సిన మాత్రం డబ్బునే, ఆశ్రయించాల్సిన మాత్రం వెండిని, బంగారాన్ని. వాడికి అదే ఇవ్వాలి. అది ఇస్తేనే వాడు సాటిస్ఫై అవుతాడు, నేను సాటిస్ఫై అవుతాను. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు క్రియ చేస్తుంది నేనే, నా యందున్న క్రీస్తుగాడు. కానీ నిజంగా సిలువ వేయబడిన వారు వాళ్ళ భక్తిలో ఉన్న శక్తిని ఏం చేస్తారంట? ఆశ్రయిస్తారు. ఒకవేళ మన జీవితంలోనే మనకు ఒక రోగం రావచ్చు, మనం ఒక ఆర్థిక సమస్యల్లో ఉండొచ్చు, మనకు కొన్ని భయాలు, చింతలు రావచ్చు. ఈ భయంలో, ఈ అనారోగ్యంలో, లేకపోతే ఈ ఆర్థిక సమస్యలో నాకు సరిగ్గా జ్ఞానం లేక నేను పడిపోయానేమో, నేను తెలివిగా ఇంకా డబ్బులు సంపాదించుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి, కుటుంబం కోసం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనిపిస్తుంది. భక్తి అనుకుంటాం, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకపోతే అది భక్తి కాదు. ఆశ్రయించేది మాత్రం డబ్బులు ఎక్కడ దొరుకుతాయో, ఆశ్రయించేది మాత్రం మనుషులు, ఆశ్రయించేది మాత్రం సొంత ఆలోచనలను. నిజమైన భక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే, ప్రభా ఇదిగో నాకున్నటువంటి ఈ సమస్య, నా ఎదుటిన్నటువంటి ఈ సమస్యని నీ చేతికి సమర్పిస్తున్నాను అని చెప్పి ప్రభుతో సమయం గడుపుతాడు. ఇప్పుడు ప్రభుతో సమయం గడిపితే నాకు ఈ సమస్య ఎలా తీరుద్ది, నేను ప్రభుతో సమయం గడపడానికి లోపలికి వెళ్తే ఈడు కుంటోడు ఎట్లా బాగుపడతాడు అని ఆలోచించకూడదు. నిజమైనటువంటి భక్తుని వాడు, నిజమైనటువంటి విశ్వాసం ఏం చేస్తాడంటే ప్రభువుతో సమయం గడుపుతాడు. ఇప్పుడు దీని గురించి నేను చింతించకుండా ఉంటే ఎట్లాగా అని అనుకోడు. ఆ చింతను పక్కన పెట్టేసేసి ప్రభు చేతికి సమర్పణ చేసి, ఇదిగో ప్రభా నీ చేతికి ఇస్తున్నా, నువ్వు నాతో ఉన్నావు కదా, నాతో నువ్వు బ్రతుకుతున్నావు కదా, నువ్వు నాకు ప్రత్యక్షంగా నాతో కలిసి నువ్వు బ్రతుకుతున్నావు కదా, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు ఏదో ఒకటి చేయకుండా ఎలాగుంటావు, నువ్వు ఏదో ఒకటి చేస్తావు కదా, నేను ముందుకెళ్ళిపోతా అని ఆయనతో సమయం గడుపుతూ, ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన మీద ఆశ్రయిస్తూ, ఆయనతో గడుపుతూ ఉండేవాడికి వాడి జీవితంలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. సచ్ పీపుల్ విల్ డెమాన్స్ట్రేట్ దట్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అండ్ ద పవర్ దట్ ఈస్ ఇన్ దేర్ లైఫ్, ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. నిజమైన విశ్వాసులు అలానే ఉంటారు అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఆందోళనలు రాకూడదని కాదు, వస్తాయి, కానీ దాన్ని ఎలా డీల్ చేస్తున్నావు. భయం రాకూడదని కాదు, వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసయ్య నీతో కలిసి నీ ద్వారా బ్రతుకుతున్నాడని నిశ్చయత నీకుందా? ఆ నిశ్చయతని కలిగించేటువంటి ప్రార్థన జీవితం నీకుందా? అలాంటి ప్రార్థన జీవితం పట్ల నీకు ఆసక్తి, డిసిప్లిన్ ఉన్నాయా?